అడుగులో మాడిపోతే కింద అన్నం మాడిపోతుంది ఎందుకంటే మొత్తం ఏం చేస్తున్నావు మమ్మీ? బాసన్లు అవుతాను మమ్మీ. వాసనలు ఎప్పటికి తోముకుంటూనే ఉంటావా మమ్మీ నువ్వు? ఇక తోమకపోతే ఇక్కడనే పెట్టుకొని కూర్చుంటావా మమ్మీ? ఊకే తోముతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. కొంచెం ఒక టీ గ్లాస్ ఉన్నా కూడా, టీ కప్ ఉన్నా కూడా తోముతూనే ఉంటుంది. ఇగో శనగలు నిన్న వరలక్ష్మి వ్రతానికని నానబోసిన శనగలు కూడా తీసింది, కుక్కర్లో వేసింది, ఉడికించింది. ఇవి ఇప్పుడు పోపుకి వేస్తుందంట. ఇగో ఇక్కడ బాసనలు అన్నీ తోముతుంది. ఆ కుక్కరు అవన్నీ తోముకుంటా కూర్చుంటుంది. మా మమ్మీకి ఏం పని చెప్పొద్దు, తోముకుంటుండమనాలి ఫ్రెండ్స్. మంచిగా మంచిగా తోముకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో శనగలు ఇప్పుడు ఇవి పోపుకి వేస్తుందంట, ఇంకేమో చేస్తుందంట. ఏం చేస్తుందో కూడా నేను మళ్ళీ అన్ని వీడియోలు ఇస్తాము మమ్మీ ఏం చేస్తుందో అన్నీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్లీ బాసనలు ఉంటుంది. మమ్మీ టీ పెట్టావా మమ్మీ? తాగుదాం. పెడతాం మమ్మీ. పెడతావా? ఓకే పెట్టు మరి. మళ్ళీ ఇప్పుడు ఏమో చేస్తా అన్నావు మమ్మీ, ఏం చేస్తావు? కారపూసనా? పట్టించుకొచ్చినావా? అవునా? ఇప్పుడు మా కోసం అవి చేసిపోతావా? నీకోసం కాదు, నా బంగారాలు కోసం. అబ్బో మరి నేను నువ్వు చేసి పెట్టావు అనగానే నువ్వు వాడ పని చేస్తావు. చూడండి ఇవ్వాలి నా బంగారం మా అయ్య మా డాడీ. అయితే ఇప్పుడు మీ డాడీ కోసం కారపూస ఊపిపోతావా? నువ్వు తానాడు పోయినప్పుడే బియ్యం చేసిన పెట్టినే పట్టించుకొచ్చిన ఇక కలుపుతా, పిండి కలిపి పోసిన పెడతా. ఓకే అయితే నేను తినాలా వద్దా మరి? ఈ నన్ను మా ఇస్తే తిను. ఆయన ఇవ్వకుండా నేను తినొద్దా అయితే? ఓకే 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 ఇప్పుడు ఆయన కోసం చేసిపోతా అంటున్నావు కదా, చేసుకో. నేను తినను. ఇప్పుడు ఆయన నువ్వు ఒకదానిలో చేసుకుంటావు మమ్మీ, నేనైతే హెల్ప్ చేయాలి కదా. అబ్బా ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇప్పుడు మా మమ్మీ మళ్ళీ కారపూస పోస్తుందంట, మళ్ళీ అప్పుడు వీడియో తీస్తాను ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజగిరి వ్లాగ్స్. చూసారు కదా అండి మా మమ్మీ ఎలా మాట్లాడిందో. ఇంకా మా వారి కోసం కారపూస చేస్తానని పిండి పట్టించుకొచ్చిందండి. మేమైతే ఎవ్రీ ఇయర్ తొలి ఏకాదశికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళమండి. కానీ ఈసారి మాత్రం పండగకి వెళ్ళలేదండి. ఎందుకు అంటే మా అత్తయ్య వాళ్ళ వైపు ఒకరు చనిపోయారండి. దానివల్ల మాకు సుష్టి వచ్చింది ఫ్రెండ్స్. అందుకే మేము పండగకి వెళ్ళలేదండి. ఇంకా మేము పండగకి వెళ్ళలేదని మా మమ్మీ ఏం పిండి వంటలు ఏమి పలహారాలు ఏమి చేయలేదంట అండి. నార్మల్గా కడాయి పెట్టుకొని కొన్ని పూరీలు చేసుకున్నారంట అండి. అందుకోసమని పండగకి రాలేదు, ఏమీ చేయలేదు కదా బిడ్డ అని. మొన్న వరలక్ష్మి వ్రతానికి వచ్చిందండి మా మమ్మీ. వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి రేషన్వి రైస్ ఉంటాయి కదా అండి, అవి తీసుకొచ్చి పట్టించుకొచ్చిందండి. మా మమ్మీ రైస్లో కారపూసకి శనగపప్పు కాకుండా మినపప్పు వేస్తుందండి. రైస్లోనే మినపప్పు కలుపుతుందండి, కొన్ని లవంగాలు మినపప్పు వేసి పట్టించుకొస్తుందండి. ఇంకా పిండి పట్టించుకొచ్చాక అందులో మళ్ళీ సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి కలుపుకుంటుందండి పిండి. మా మమ్మీ ఎప్పుడు అలాగే చేస్తుందండి, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలామంది శనగపప్పు వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ కారపూసకి. మా మమ్మీ మినపప్పు వేసి చేస్తుందండి. ఇందాక సాల్ట్, కారం వేసిందండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి. వేసి మొత్తం వాటర్ వేసి బాగా కలుపుతుందండి. మా మమ్మీ చాలా బాగా టేస్టీగా చేస్తుందండి పిండి వంటలు, పలహారాలు. ఇంకా లడ్డూలు, అరిసెలు అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా చేస్తుందండి మా మమ్మీ చేసే లడ్డూలు, అరిసెలు అంటే మా ఫ్యామిలీ మొత్తంలో అందరికీ ఇష్టం అండి. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది అంటారండి, అందరూ అంటారండి. అక్కడ మా ఇంటి దగ్గర అయితే అందరూ లడ్డూలకి కానీ అరిసెలకి కానీ అందరికీ రాదు కదా అండి పాకం, బెల్లము పట్టడము, పాకం పట్టడం.
మా మమ్మీనే రమ్మంటారండి బెల్లం పాకం పట్టడానికి. నువ్వైతే బాగా పడుతావు, మంచిగా వస్తుంది, మంచిగా కుదురుతాయి అవన్నీ, లడ్డూలైనా అరిసెలైనా నువ్వు వచ్చి పట్టమని చెప్పి సంక్రాంతి పండగప్పుడు అలా పిలుస్తారండి అందరూ చేసుకునేటప్పుడు. మా మమ్మీ వెళ్ళి పట్టొస్తుందండి. అంత బాగా చేస్తుందండి మా మమ్మీ పిండి వంటలు. మా చిన్నప్పటి నుండి మా మమ్మీ, మా హోల్ ఫ్యామిలీలో మా మమ్మీ మాత్రమే లడ్డూలు అరిసెలు చాలా బాగా చేస్తుందండి. పిండి వంటలన్నీ బాగా చేస్తుంది. అందరూ అంటారండి నువ్వు బాగా చేస్తావు బాగా చేస్తావు అని చెప్పేసి. చాలా బాగా చేస్తుందండి మా మమ్మీ అయితే. ఇక మేము పండగకి వెళ్ళలేదు పాపం, మేము వెళ్ళలేదని మా మమ్మీ వాళ్ళు కూడా ఏమీ చేసుకోలేదట అండి. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు కారపూస పోస్తానని చెప్పి అనిందండి, అని ఇంకా కారపూస పోస్తుందండి. సో ఇవి నా కోసం కాదండి, వాళ్ళ అల్లుడి కోసం అని అంటుంది. ఇందాక విన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ అల్లుడి కోసం అంట చేసేది. చూసారు కదా అండి, అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు, ఇప్పుడు శ్రావణ మాసం మేము నాన్ వెజ్ తినమండి. ఎప్పుడైనా మా మమ్మీ అయినా మా నాన్న అయినా ఇక్కడికి వచ్చినప్పుడు ఫిష్ తీసుకొస్తారండి. నేను ఫిష్ తిననండి, ఇంకా వాళ్ళైతే ఫిష్ తీసుకొస్తారండి. ఎందుకు తీసుకొచ్చిర్రు అని అడిగితే, నీకోసం కాదు మా డాడీ కోసం తీసుకొచ్చినాం అని అంటారండి. అంత డామినేట్ చేస్తాడు వాళ్ళ డాడీ నన్ను మా వాళ్ళ ముందు. మొత్తం ఆయన అంటేనే ఇష్టం అండి వాళ్ళకి. ఇంకా పిండి కలపడం ప్రాసెస్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్ మొత్తము. ఇంకా మేమైతే కిచెన్లో నిల్చొని చేయడం మా వల్ల కాదని చెప్పేసి స్టవ్ తీసుకొచ్చుకొని హాల్లో పెట్టుకున్నామండి. హాల్లో అయితే కింద కూర్చొని చేయొచ్చు కదా అని సిలిండరు స్టవ్ తీసుకొచ్చి హాల్లో పెట్టుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి, మా మమ్మీ ముందు ఒక డబ్బాలో ఆయిల్ ఉండే అండి కొంచెము, అది కూడా వేసేసి మమ్మీ అని చెప్తే అది వేసేసిందండి. తర్వాత మళ్ళీ వేరే ఆయిల్ పోస్తుందండి. కడాయి పెట్టేసి ఆయిల్ పోస్తుందండి. మా వారికైతే టీలో తినడానికి కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలండి. ఈవినింగ్ స్నాక్ కూడా ఏదో ఒకటి స్నాక్స్ చేయమంటాడండి. ఇంకా మార్నింగ్ అయితే టీలో తినడానికి అయితే కంపల్సరీ బిస్కెట్స్ అంటే ఎక్కువ తినడు. బ్రెడ్ కానీ, చపాతీ కానీ, పూరి కానీ ఏదో ఒకటి ఉండాలండి తనకి. కారపూస అయితే ఇంకా టీలో వేసుకొనే తింటారండి, ఎక్కువ తింటారండి టీలోనే. నిజానికి ఇవి చేసేది కూడా ఎక్కువ టీలో వేసుకొని మా వారు తింటారనే మా మమ్మీ ఇప్పటికీ చేస్తుందండి. పొద్దున్నే ఇవి టీలో వేసుకొని తింటాడు అని చెప్పేసి చేస్తుందండి. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చేసి పంపిస్తుందండి. ఇంకా ఈ మధ్య నేను ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు చేస్తుందండి. ఇక్కడికి వచ్చింది కాబట్టి. వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇది తెల్లారి సాటర్డే రోజు తీసిన వీడియో అండి. ఇంకా సాటర్డే రోజు కూడా అమ్మవారికి లేచి పని మొత్తం చేసుకొని అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టేసి దీపం పెట్టేసుకొని, దీపం కొండెక్కాక అమ్మవారిని కదిలించి ఇంకెక్కడివి అక్కడ సర్దుకున్నాక ఈవినింగ్ 4:30 కల్లా మేము స్టార్ట్ చేసామండి. ఇంకా యుద్ధానికి సిద్ధమయ్యామండి. అలా ఈవినింగ్ 4:30 కల్లా స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా నేను డైరెక్ట్ అందులోనే వేస్తున్నానండి. మా మమ్మీ అందులో వద్దు బిడ్డ ప్లేట్లో వేయి, పైకి ఇట్లా వేడిగా వస్తుంది అని అంటే, వద్దు మమ్మీ నేనే వేస్తానని చెప్పేసి వేస్తున్నానండి డైరెక్ట్ అందులోనే. ఇంక ఇలా నేను వేస్తుంటే మా మమ్మీ కాల్చిందండి. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమంది ఇలా పిండి వంటలు మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మీకు చేస్తారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇవి ఎక్కువ టీలోనే తింటామండి, టీలో వేసుకొని తింటామండి. మరి మీరు కూడా అలాగే తింటారా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఇంతే అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేనైతే వేస్తూనే ఉన్నాను, మా మమ్మీ అయితే తీస్తూనే ఉంది ఫ్రెండ్స్. మేము 4:30 అలా కూర్చుంటే మాకు 6:30 అయిందండి. 2 hours పట్టింది ఫ్రెండ్స్. మెల్లిగా చేసామండి, మాట్లాడుతూ టీవీ పెట్టుకొని, టీవీలో పాటలు పెట్టుకొని వింటూ మెల్లిగా చేసామండి. ఇంకా
నాకైతే ఇంతసేపు 2.5 చేసేసరికి మా అమ్మ కూర్చునేసరికి నాకైతే చాలా యాస్టకు వచ్చింది ఫ్రెండ్స్ చేయాలంటే. ఇంతసేపు అనిపించింది ఇంకా పిండి అయిపోతలేదని చూస్తున్నానండి నేను పిండిని. ఇంకా ఇవ్వండి మేము చేసినవి. మా మమ్మీ అయితే ఎప్పుడు వచ్చినా మాకు ఏదో ఒకటి చేస్తుందండి. ఎక్కువ మమ్మీ వాళ్ళ ఇంటికే వెళ్తామండి పండగలప్పుడు, అక్కడే చేసుకొచ్చుకుంటామండి. ఇంకా పండగలు లేనప్పుడు ఎప్పుడైనా మమ్మీ వస్తే మాత్రం ఏదో ఒకటి చేసి పెట్టిద్దండి తినడానికి. అక్కడ నుండైనా తీసుకొస్తుంది, లేకపోతే ఇక్కడికి వచ్చినాకనైనా చేసి పెట్టిద్ది ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమంది మీ మమ్మీ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా వచ్చాయండి, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చూస్తేనే యమ్మీ యమ్మీగా ఉన్నాయి. మరి మా మమ్మీ అంటే అలా ఉంటుందండి, చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. ఇంకా పిండి ఎప్పుడు అయిపోతుందా అని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉందండి, ఇంకా ఈ పిండి అయిపోతే అయిపోయినట్టే అండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉంటాను మరి.